నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో పలువురు వైసీపీ కుటుంబం ఇళ్లకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ సీనియర్ నాయకుడు స్వర్గీయ జమాల్ షరీఫ్ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్రంలో 100 ఆధునిక ఫైర్ వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. అగ్నిమాపక దళ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. హనుమత్ వ్రత ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకీని మోసిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. నిట్ ఏపీకు 9 లక్షల విలువ గల విద్యుత్ వాహనాన్ని విరాళంగా ఇచ్చిన కెనరా బ్యాంక్. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం ఇటీవల మృతి చెందిన పలువురు వైసీపీ కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. పెంటపాడు మండలంలోని పడమరి విప్పరు, రూరల్ మండలంలో మోదుగుంట గ్రామాలకు వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న సిపిఐ మాజీ కౌన్సిలర్ బోనం ధనలక్ష్మిని పరామర్శించారు. గురజాడ బ్రహ్మాజీకు పితృవియోగం కలగడంతో ఆయనను మాజీ ఉప ముఖ్యమంత్రి పరామర్శించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, కొట్టు నాగేంద్ర, సిర్రాపు శాంతకుమార్, బండారు నాగు, బొద్దాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన 11వ వార్డు తెలుగుదేశం సీనియర్ నాయకులు జమాల్ షరీఫ్ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బుధవారం పరామర్శించారు. 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వలవల బాబ్జీ వెంట టీడీపీ నాయకులు ఎరిబండి సతీష్, ముబ్బిడి రమేష్, దోసనపూడి కృష్ణప్రసాద్, దాట్ల జగన్నాథరాజు, ఎస్కే హజీ, ఖాదర్ షరీఫ్, దళాయి తిరుమలరావు, బాదంపూడి రామకృష్ణులు ఉన్నారు. కిడ్నీ ట్రబుల్ వచ్చింది. భీమడోల్ ఫైర్ స్టేషన్ను సెట్ ఫైర్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. అగ్నిమాపక దళ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు స్టేషన్ నివేదికను ఆయన ముందుంచారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. పలు వివరాలను అందజేశారు. వాడకుండా అన్నీ పెట్టుకోవడం మాత్రమే ఆ ట్యాంక్ నుంచి గాలి మనం స్టోర్ చేసుకుని మనం డైరెక్ట్ మన సైడ్ మనం గాలి కట్టుకుంటాం. ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని
హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి అటువంటి ఒక చిన్న మినిస్ట్రీ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది, కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. హనుమత్ వ్రతం సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లోని దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడిలో ఈ నెల 8 నుండి మార్గశిర నవావతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 8 నుండి 16 వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బుధవారం తాళమేళాలతో పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారి పల్లకీ మోశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ చివరన ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటే సువర్చల దేవి ఆంజనేయ స్వామి గుడి అని మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. చాలా పవర్ఫుల్ ఆయన ఈ దక్షిణముఖ ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఒక 13వ తారీఖున స్వామివారి హనుమద్ వ్రతం జరిపిస్తున్న భక్తులందరూ కూడా ఈ 9 రోజులు కూడా మంచి కార్యక్రమాలని, పూజల్ని నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. దానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే ఇవాళ ఈ 13వ తారీఖు దాని నిమిత్తం అదే ఆ రోజు జరిగే పూజ నిమిత్తం ఇవాళ మనకి మొదటి రోజుగా ఇవాళ ఈ పూజల్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, అట్లాగే బీజేపీ నాయకులు, అలాగే భక్తులు, ఈ హౌసింగ్ బోర్డుకి సంబంధించి 33, 34 వార్డుకి సంబంధించిన భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావటం, అట్లాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సమేత సుందరాంజనేయ స్వామివారి ఆలయం నందు మార్గశిర మహోత్సవం సందర్భంగా 9 రోజులు స్వామివారి నవావతారముల యొక్క పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంగా 13వ తారీఖున హనుమద్ వ్రతం సందర్భంగా ముందర 4 రోజులు, తర్వాత 4 రోజులు రోజు కూడా ఉదయం అభిషేకాలు, 4 గంటలకు హోమం జరుగుతుంది. అలాగే 12వ తారీఖుని సువత్సలాంజనేయ స్వామి కళ్యాణం, 13వ తారీఖుని శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణం, అలాగే స్వామికంగా 200 మంది మహిళలతో హనుమద్ వ్రత కార్యక్రమం, అలాగే 16వ తారీఖుని మహాపూర్ణావతి. ఏపీ నిట్కు విద్యార్థుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ బ్రాంచ్ 9 లక్షల విలువ గల విద్యుత్ వాహనాన్ని బహూకరించింది. విద్యుత్ వాహనాన్ని ఇచ్చినందుకు కెనరా బ్యాంక్ వారికి నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వాహనాన్ని ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రారంభించారు. నిట్ అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకుని పరిశుభ్రత కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంటికొచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసి ఇవ్వాలన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఇలా కోరారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు ప్రతిరోజు దినంగా మీరు ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడిగా ఎడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందివ్వాలి.
చెత్తను రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ వేయకూడదు. వేస్తే అనారోగ్యాలకి పాల్పడి మనమే ఇబ్బంది పడతాం కనుక ప్రజలందరూ గమనించండి. మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడిగా ఎడదీసి పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఇవ్వండి. అలాగే పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, వాటర్ ట్యాక్స్ మొదలగున్నవి మా యొక్క సిబ్బంది, సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి పదే అడుగుతున్నారు. మీ లిస్టు ప్రకారం మీరు కట్టవలసిన బకాయిలు, వాటర్ సప్లై అయితే చాలా బకాయిలు ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా. అది వాటర్ సప్లై అంతా మీకు వాటర్ సప్లై చాలా క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇచ్చి దాన్ని చాలా ఖర్చుతో కూడుకున్న భారం కనుక మీరు పన్నులు చెల్లించి ఈ యొక్క అభివృద్ధికి, పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ట్రేడ్ లైసెన్సులు కూడా మీరు చాలామంది ఇంకా బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఇమ్మీడియట్గా కట్టాలి. ఆ పన్నులన్నీ కూడా మీరు కట్టిన పన్నుకి రసీదు పొందాలి. ఇంకా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఫీ కానీ ఏదైనా ఎనీ ట్యాక్స్ పురపాలక సంఘానికి చెల్లించేటప్పుడు చెల్లించిన వారి దగ్గర నుండి మీరు రసీదు పొంది మీరు భద్రపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్థానిక సత్యవతి నగర్లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ గోపీకృష్ణ దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. బుధవారం నుండి ఆదివారం వరకు 5 రోజుల ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలను నిర్వహించారు. సామూహిక లలితా పారాయణం జరిగాయి. ఆలయ కార్యదర్శి యాదాల శివాజీ నాయుడు, కోశాధికారి బొర్రా మురళీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఆవిడ ಹೇಳ್ರ వీడియో బొక్కలా మళ్ళీ నా ఉంటుంది. సనాద మమ దేవి హరాబలం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. మార్గశిర మాసం అమ్మవారికి విశేషమైన నెల. ఈ నెలలో అమ్మవారికి ఈవేళ నుంచి ఆదివారం వరకు కూడా అమ్మవారికి మహోత్సవాలు జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా ఈరోజు అధ్యక్షులు కాళ్ళ గోపి గారిచే గణపతి పూజ, పుణ్యావాచన, కలశస్థాపన, అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమం మరి జరిగింది. ఇంకా అభిషేకం చేయించుకునే భక్తులు కూడా వచ్చి అభిషేకం చేయించుకుంటారు. మరి కొద్ది క్షణాల్లో అమ్మవారికి కుంకుమ పూజల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం జరిగింది. రేపు లక్షవారం అమ్మవారికి చాలా విశేషమైన రోజు. ఆ రోజున అమ్మవారికి 108 కలశాలతోటి క్షీరాభిషేకం జరుగుతుంది. 108 బిందులు 108 కాకుండా ఇంకా వచ్చే భక్తుల చేత కూడా జరపబడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్
లాప్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం యూనియన్ అధ్యక్షులు సత్య కోదండరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20, 21, 22 తేదీలలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభ భీమవరంలో జరగనున్నదని, దానికి యూనియన్ సభ్యులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, అడప ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, ఎస్విఎస్ రెడ్డి, ఆకుల నారాయణ, కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, బుద్దాల నాని, గాది వెంకట్రావు, అడ్డగర్ల కృష్ణ, యాండ్రపు కృష్ణ, గుడిమెట్ల నాగబాబు, సత్య దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభ ఈ నెల 20, 21, 22 తారీఖుల్లో భీమవరపట్నంలో జరుగుతుంది. ఆ మహాసభ జయప్రదం చేయడం గురించి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఆ మహాసభ జయప్రదం చేయడానికి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. దాని నిమిత్తంగానే జనరల్ సమావేశం ఏర్పాటు చేసాం. సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభ భీమవరం జరుగుతున్న సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా తన యొక్క సమస్యలు అక్కడ పరిష్కారం కోసం ఆలోచించే పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇవాళ మనం చూసాం 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన కార్మిక సంఘాలకు సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో మనం సాధించుకున్న కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలు 4 కోట్లుగా విభజించింది. బ్రిటిష్ కాలం నాడే ఆనాడు కార్మికులు ప్రాణత్యాగం చేసి బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలను వేళ నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా చట్టాలు మార్చింది. వ్యవసాయ రంగం సంబంధించి ఇవాళ దేశంలో 65% వ్యవసాయ రంగం మీద ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థ కావడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగితే 2021-22 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రైతాంగం 550 రైతు సంఘాలు కలిసి ఢిల్లీ పురవీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశారు. అయినా దాని పరిష్కారం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ సమస్యను కూడా పరిష్కారం కోసం సిపిఎం పార్టీ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో ఇవన్నీ కూడా చర్చించి రాబో కాలంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విధానాలను మన ప్రజల్లో తీసుకెళ్ళాం. మనం రాబో కాలంలో కూడా ఈ ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం పడుతున్న భారాలు కానీ, సామాన్య ప్రజలు పడుతున్న భారాలు కానీ, అలాగే రైతాంగ సంస్థలు పడుతున్న భారాలు కానీ, వ్యవసాయ కార్మికులు పడుతున్న భారాలు కానీ ఇంటిని కూడా చర్చించి రాబో రోజులు నిర్ణయం తీసుకోవడం గురించి మహాసభ జరుగుతున్నాయి. జిల్లా మహాసభలో 26, 12 తారీఖుని 12 నెలలు జరుగుతుంది. దానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ప్లానింగ్ చేసుకుని జనరల్ బాడీలో ఈ సమావేశంలో నిర్ణయం చేసుకుని మనం భీమవరం ప్లానింగ్ మనం దాని గురించి మాట్లాడడం గురించి జరుగుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ స్పెషల్ బస్సును తాడేపల్లిగూడెం డిపో నుండి ఈ నెల 13న సాయంత్రం వేసినట్లు డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తి తెలిపారు. 13 రాత్రిన బయలుదేరి 14న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ మహాలక్ష్మి టెంపుల్ను చూసుకుని 14 అర్ధరాత్రి పౌర్ణమి పూట గిరి ప్రదక్షిణకు దింపుతుందన్నారు. 15న తిరుగు ప్రయాణమై 16న ఉదయానికి తిరిగి తాడేపల్లిగూడెం చేరుకుంటుందన్నారు. బస్సు టికెట్ 2600 రూపాయలు అని, రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నందున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రయాణికులకు భక్తజనులకు ధన్యవాదాలు. మరి గత సంవత్సర కాలంగా ప్రతి పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణకి మనం ప్రత్యేక బస్సు నడిపిస్తున్నాము తాడేపల్లిగూడెం డిపో నుంచి. దీనికి విశేషమైనటువంటి ఆదరణ అందిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఈ నెల కూడా 13వ తారీఖున ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలంకి బస్సు బయలుదేరుతోంది. ఈ బస్సు సూపర్ లగ్జరీ 2+2 వీడియో కోచ్ యథావిధిగా పెడుతుంది. మరి 13వ తారీఖున రాత్రి 7 గంటలకి తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఆ మరుసటి రోజున మరి శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తిలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాణిపాక వెళ్ళి మరి వినాయకుడి దర్శనం చేసుకుని అక్కడే అన్నప్రసాదం కూడా తీసుకుని ఆ రోజు రాత్రికి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రే మళ్ళీ బయలుదేరి గిరి ప్రదక్షిణకి అరుణాచలం చేరుతుంది. అరుణాచలం చేరిన తర్వాత అక్కడ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎండ పడే లోపుగానే మరి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకుని తర్వాత మరి స్వామివారి దర్శనం అది కూడా చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ 4-5 గంటలకల్లా బయలుదేరి 4వ రోజున మనకి దగ్గరికి ఉదయం 10 గంటలకల్లా వచ్చేస్తుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త గురజాడ కనకారావు మృతి చెందడంతో స్థానిక శేష్మహల్ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణ యజమానులు బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారులైన గురజాడ ఆనంద్ కుమార్, బ్రహ్మాజీ సోదరులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, వాసవిరాము, సంజీల్ జ్యువెలర్స్, రాజాకుమార్, గొర్లె సూర్యనారాయణ, నారాయణరావు, ప్రమోద్ సాగర్, దిలీప్, పోల్గొట్టు నాగు, దస్తగిరి, షకీల రాంబాబు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు సాలిపేట జీకే జ్యువెలర్స్ షాపు నందు జీకే జ్యువెలర్స్ అధినేత అయినటువంటి జీకే కనకారావు గారు ఈరోజు 3వ తారీఖున కాలం చేయడం జరిగింది. అలాగే శాసమాల రోడ్డులో ఉన్న ఆయన నివాసం ఫస్ట్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడ మా వర్తకులందరూ కలిపి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఆయన కష్టపడి ఎంతో సమకూర్చి సంపాదించి చాలామందికి ఆదుకున్న వ్యక్తి జీకే కనకారావు గారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడైన ఆనంద్ గారు బీజేపీలో నాయకత్వం వహిస్తూ, అలాగే చిన్న కుమారుడు బ్రహ్మాజీ గారు ఆయన వృత్తిని కంటిన్యూ చేస్తూ కళ్ళజోడి వ్యాపారం చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఆయన కుటుంబ సభ్యులందరికీ ముందుగా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చిన్న కుమారుడైన మా బ్రహ్మాజీ గారు 4వ వార్డులోని అమ్మ కళ్యాణ మండపానికి 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం ఆయన దాతృత్వానికి మా అంతా సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సాలిపేట రామాలయం సందు శాసమాల రోడ్లో అందరూ వ్యాపారస్తులు అందరూ కలిపి ఈరోజు ఈ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ ఈ ఏరియాలో పెరుగుతున్నాం కాబట్టి ఆయన స్థాపించిన ఈ షాపులందు ఆయన శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటూ ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి వ్యాపారస్తులకి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మాకు పితృసమానులైన గురజాడ కనకారావు గారు అకాల మరణానికి చింతిస్తూ మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మాకు చిన్నతనం నుంచి ఒక సొంత బాబాయ్ గారు లాగా మాకు వెనకాల మంచి చెడ్లన్నీ చూసుకుంటూ మాకు మార్గదర్శకత్వం చేసిన కనకారావు గారు అకాల మరణానికి చాలా బాధపడుతున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత బలసలమ్మ గుడిలో గత 80 రోజుల హుండీ లెక్కింపు బుధవారం ఆలయ ఈవో రవిశంకర్, నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు సమక్షంలో జరిగింది. 5,68,446 రూపాయలు లెక్కింపు వచ్చాయి. కార్యక్రమంను ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ చల్లా బాబునాయుడు పర్యవేక్షించారు. పారాయణ మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు నీలం సురేష్, కర్రి జయప్రకాష్లు కూడా పాల్గొన్నారు.
మన పట్టణ వెలుపు శ్రీ 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 బడుసులమ్మవారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 80 రోజులకు గాను హుండీ ఆదాయం 5,68,446 రూపాయలు వచ్చింది. గత 3 నెలల క్రితం ఓపెన్ చేసినప్పుడు 3 లక్షల రూపాయల చిల్లర వచ్చింది. ఈ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు స్టార్ట్ అయిన కాడి నుంచి 2 లక్షల చిల్లర అదనంగా పెరగడం జరిగింది. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ లెక్కలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ మీ అందరి తోడ్పాటును కోరుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ ఆలయ సన్నిధిలో నిర్వహించి మీ అందరి ఆదరాభిమానాలు ఈ రకంగా ఇంకా పెంపొందించుకునే విధంగా అమ్మవారు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని, ఎవరైతే ఈ ఉండి ఆదాయం పెరగడానికి కారకులు ఆ భక్తులందరికీ కూడా ఆ బడుసుల అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. రేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న బడుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు మన హుండీలు లెక్కించగా 80 రోజులకు గాను 5,68,440 రూపాయలు వచ్చిందండి. సాధారణంగా మన హుండీకి ఇప్పటికి దసరా తర్వాత ఓపెన్ చేసాము, మనకి 2,50,000 అనేది అదనంగా వచ్చింది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కారణంగా 2,50,000 హుండీ అదనంగా వచ్చింది మనకి. ఈ హుండీలో మాకు తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ బాబునాయుడు గారు ఆధ్వర్యంలో బాబునాయుడు గారి పర్యవేక్షణలో ఈరోజు ఓపెన్ చేశాము. ఇక్కడ చుట్టుపక్కల భక్తులు, చైర్మన్ అంజుబాబు గారు, సభ్యులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా హుండీ పెరగడానికి భక్తులందరూ కూడా బాగా సహకరించారు. భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మిశెట్టి రంగసురేష్, గొలిమే బుజ్జి బాబు తదితరులు మాట్లాడుతూ తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు, ఇతర కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోశాధికారి సీలిరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సరికొండ రవికుమార్ రాజు తదితర ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు మోహన్ బాబు దాడిని ఖండించారు. ఈ నెల 15న గుంటూరు జిల్లాలో గల నల్లపాడులో బొమ్మల ఆసుపత్రి ఎదురుగా చలో మాల చలో గుంటూరు బహిరంగ భారీ సభకు మాలలు అంతా తరలి రావాలని మాల మహానాడు నాయకులు విజ్ఞప్తి చేశారు. పెంటపాడులో గుంటూరు సభకు ముందస్తు సన్నాహ సభ బుధవారం నిర్వహించారు. గడ్డం అచ్చిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ గుమ్మపు సూర్యప్రసాద్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చేకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ గుంపుల సత్యకృష్ణలు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు స్థానిక నాయకులు ఉన్నమట్ల యేసురత్నం, సుంకర ప్రియబాబు, పోలిమాటి మురళి, కొల్లి బాబ్జీ, పోలిమాటి అభిమన్యుడు, ఇసుకపాటి మధు, దాగులు రాంపండు, వార సూరిబాబు, కొమ్ము వాసు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు పండు అశోక్ కుమార్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్గా చేస్తున్నాను. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో ఆగస్టు 1న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మాల సంఘాలన్నీ కలిసి రేపు డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో భారీ బహిరంగ సభ, మాలల మహాగర్జన సభను నిర్వహిస్తున్నాం. ఆ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా మాలలు సమాయత్తమై కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన యొక్క సంఘటిత శక్తిని చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఏ ఒక్క కులం కూడా మాలలంత జనాభా ఈ రాష్ట్రంలో లేదు. కానీ అన్ని పార్టీలు, అన్ని కులాలు కూడా మాలలను అనగదొక్కేయాలనే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి. అది
అందరూ గమనించాలి. ఎందుకంటే వర్గీకరణ జరగదు అని మనం ఉదాసీనతగా కొంతకాలం ఉండిపోవడంతో ఈరోజు ప్రభుత్వాలు ఎటువంటి పన్నాగాన్నైనా పన్ని వర్గీకరణ బయట తెచ్చే పరిస్థితిని ఈరోజు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా గుంటూరు పక్కన ఉన్నటువంటి నల్లపాడులో మాలల సింహగర్జన మహాసభ జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ తీర్పు కరెక్ట్ కాదని, అలాగే ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించడం కూడా కరెక్ట్ కాదని, దాన్ని రద్దు చేయాలని, అలాగనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో ఆ రోజున జనాభా ప్రాతిపదికన 15% ఇవ్వడం జరిగింది, దాన్ని 21% పెంచాలని, అలాగనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలందరినీ కూడా పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు. అందుకని ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది 15వ తారీఖున. దాన్ని జయప్రదం చేయాలని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెంటపాడులో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జైభీం పెంటపాడు మండలంలో డిసెంబర్ 15 చలో గుంటూరు కార్యక్రమం మీద సమావేశం ఏర్పాటు చేసినటువంటి అచ్చిబాబు గారికి జైభీం తెలియజేసుకుంటూ, ఈరోజు 2017లో కూడా ఇదే విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఏబిసిడి క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా మాల్లో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో భారీ ఉద్యమం చేసిన తర్వాతనే వర్గీకరణ ఆగడం జరిగింది 2017లో. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మాలామాదిగలను విడదీసేటటువంటి దుర్మార్గ కార్యక్రమాన్ని ఈయన ముందేసుకుని చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి పనులు మానుకోమని మాల సంఘాలు చేసి తరపున చంద్రబాబు నాయుడికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నీకేదో ప్రజల అధికారం చిట్ట చివరికి ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా కాపాడి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప అన్నదమ్ములు లాంటి మాలామాదిగలను విడదీయడానికి చూస్తే కనుక నీకు మరి పుట్టగతులు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీని కూడా బంగాళాఖాతంలో కలుపుతామని కూడా హెచ్చరిక జారీ చేస్తాం. కానీ ఎస్సీ 15వ తారీఖు మాత్రం ప్రతి మాల నాయకుడు ప్రతి గ్రామాల నుంచి కూడా ఒక 5-6 కోఆర్డినేట్ చేసి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనం ప్రతి ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం మంచిది. ఎవరైతే గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామం నుంచి ఇలా పలానా చోట మీటింగ్ జరిగింది, వాళ్ళు రాలేకపోయారు, చాలా విషయాలు చెప్పారు కాబట్టి మనం మీటింగ్ జనాలు తీసుకెళ్దాం, 4-5 వెళ్ళి ఆ మీటింగ్ సక్సెస్ చేద్దామని చెప్పి మన గ్రామం నుంచి ఏ గ్రామం నుంచి వస్తే ఆ గ్రామం వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో చెప్పడం మంచిదని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నాయకులందరికీ కూడా మన ముఖ్యమైనటువంటి మన అశోక్ కుమార్ గారిని ఆహ్వానించాం. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో డీఎస్పీసీఐ ఆదేశాల మేరకు పెంటపాడు ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రసాద్ పేకాట ఆడుతున్న వారిపై మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకుని వారి వద్ద నుండి 1,01,650 రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ ఎల్లా శ్రీనివాస్, కానిస్టేబుల్ అడ్డా శ్రీనివాస్, నవీన్లు ఉన్నారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు అన్న సమాచారం మేరకు సిబ్బందితో వెళ్ళి రైడ్ చేయగా 12 మంది వ్యక్తులు, అలాగే 1,16,50 రూపాయల క్యాష్, 10 సెల్ ఫోన్లు దొరకమైంది. అవన్నీ కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. అలాగే గ్యాంబ్లింగ్ ఎక్కడ నిర్వహించినా సరే సమాచారం వస్తే వెంటనే రైడ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి గ్యాంబ్లింగ్ అందరూ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా కోడిపందాలు కానీ పేకాట కానీ నిర్వహిస్తున్నారన్న సమాచారం ఏదైనా ఉంటే మాకు తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అటువంటి వారిపై రైడ్లు నిర్వహించి కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నారాయణపురంలోని అరవింద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని హెప్సిబా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. విద్యార్థులకు మానవ హక్కుల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల బాటసారిగా పేరొందిన డాక్టర్ బాలగోపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ పెద్దిరాజు మానవ హక్కుల పరిరక్షణలో మీడియా పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రెడ్డియ్య, మనేందర్రావు, ఆయేషా, బాబురావు, రాజు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రూపొందించబడింది. ఇది 1948 డిసెంబర్ని ఏర్పాటు చేయడం, దానికి ప్రభుత్వపరంగా చట్టాలు ఉన్నాయి, అలాగే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అలాగే మీడియా పాత్ర ఉంది. ఇవన్నీ కూడా రక్షించడానికి మానవులకి సహకరించేటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రధానంగా మన ప్రజాస్వామ్యం 4 పిల్లల మీద నడుస్తుంది. ఒకటి, మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం ఇక్కడ దేశం. ప్రజల చేత ప్రజలకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎన్నుకోబడి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఒక 5 years వారి పరిపాలనా విధానం నచ్చకపోతే వాళ్ళని దించేసి మనకు కావాల్సిన మళ్ళీ వేరే ఎన్నుకునేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అది మానవుడికి హక్కు కల్పించినట్టే కదా. ప్రజాస్వామ్య దేశంలో మనకి ఇష్టమైనటువంటి పాలకులను పంపించి మనం వాళ్ళు ఏం చేస్తారు, చట్టాలు తయారు చేసేటువంటి సభలో సభ్యులుగా ఉంటారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో బుధవారం ఫిజియోథెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్ దివ్యాంగులు పిల్లలకు ఫిజియోథెరపీ చేశారు. పేరెంట్స్కు ఎలా చేయించాలో వివరించారు. ప్రత్యేకోపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రతి బుధవారం ఉచితంగా దివ్యాంగ పిల్లలకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అవసరమైన ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎం చంద్రకుమారి, పాఠశాల హెచ్ఎం జ్యోతి, దివ్యాంగుల పేరెంట్స్ పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులో గల శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో మార్గశిర ఏకాదశి పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామికి బుధవారం వివిధ రసాలు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఈ పురోహితులు సత్యనారాయణ శర్మ అర్చకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మెట్టొప్పరగూడెం పంచాయతీలోని ఇటుకులగుంటలో ఉన్న రజక వృత్తిదారులకు కేటాయించిన సోమన్న చెరువు ఆక్రమణలకు గురి కావడంతో దాన్ని సర్వే చేయించి అప్పగించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి మడకరాజు కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఆ రజక చెరువును బుధవారం సందర్శించారు. 5 ఎకరాల 40 సెంట్లు భూమి గల రజకుల చెరువు ఆక్రమణకు గురై ఇప్పుడు 2 ఎకరాల 10 సెంట్ల భూమి ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్వే చేయించి వృత్తిదారులకు అప్పగించాలని కోరారు. ఇంకా కార్యక్రమంలో పేరేపి వరలక్ష్మి, భువనగిరి పాపారావు, లక్ష్మణరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో బుధవారం ఆలయ అర్చకులు శశికాంత్ శర్మచే కృష్ణ పరమాత్మకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన జరిగాయి. శ్రీనివాసరావు దంపతుల సౌజన్యంతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తదుపరి జరిగిన సామూహిక భగవద్గీత పారాయణలో ఈమని జానకి, పువ్వాడ దేవి, నక్కా రామలక్ష్మి, నడిపల్లి కాశీయన్నపూర్ణ, కొవ్వూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సద్గురు కృష్ణ వేణు మాతాజీ శిష్యులచే సత్సంగం నిర్వహించారు. ఆలయ మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజ ఆధ్వర్యం వహించారు. స్థానిక ఏలూరు రోడ్డులో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్నాని ఆధ్వర్యంలో అర్చకులు రామకృష్ణ శర్మ నిర్వహణలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు ఉదయమే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంపూర్ణ ఆయురారోగ్యాది సమృద్ధిరస్తో సర్వదా దిగ్విజయదా సిద్ధిరస్తో కాలం ఉచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపం క్షయకరం యజమానస్య వారాహి ఎంటర్ప్రైజెస్ వ్యాపార లక్ష్మి సమృద్ధిర కొండ్రాలు ప్రసాదం తీసుకోండి. వ్యాపార లక్ష్మి సమృద్ధిర తీసుకోండి సార్. అవి మనమే అండి, మేము చేసినవి లోపల పెడుతున్నాం. ఈరోజు బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజలు అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 30 లీటర్ల ఆవు పాలతోటి
స్వామివారికి ఉదయం నుంచి కూడా 9 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేస్తున్నాం. అలాగే వచ్చే బుధవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా సుమారు 100 లీటర్ల ఆవుపాలతోటి మన తాడేపల్లిగూడెంలోనే అత్యంత వైభవంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా రావడం, మా స్వామిని దర్శనం చేసుకుని 3 వారాల్లోనే స్వామి మాకు కోరికలు నెరవేరాయి. సంతానం కానీ, వివాహం కానీ, ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ, పిల్లలు మంచి చదువులు కానీ అన్నీ కూడా నెరవేరుతున్నాయి. కావున ప్రతి భక్తులు కూడా ఈ సంకష్టహర చతుర్థి అభిషేకంలో పాల్గొనండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.